గోధుమ పిండి, జొన్న పిండి అలాగే బెల్లంతో ఈజీగా ఇంట్లో చేసుకునే కేక్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలంటే ఇలాంటి ఫుడ్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి మనం బయట నుంచి తెచ్చే కన్నా ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసి పెట్టండి, హెల్దీ కూడా. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ వరకు జొన్న పిండి యాడ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అండ్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకోండి. చిటికెడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి విస్కర్తోని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇంకొక బౌల్లో ఒక 3 ఎగ్స్ బాగా బీట్ చేసుకోండి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి మాత్రం అసలు యూస్ చేయొద్దు. ఒక 3 to 4 మినిట్స్ ఎగ్స్ని బీట్ చేసుకున్న తర్వాత 3/4 వరకు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి. బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/4 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అది బాగా బ్లెండ్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చని పాలైనా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకొని పిండి అనేది కొంచెం ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా కలుపుకోండి. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ డ్రైడ్ క్రాన్బెర్రీస్ ఒక 1 అవర్ సోక్ చేశాను వేడి నీటిలో. అవి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇవే యాడ్ చేయాలని లేదు, యాడ్ చేయకుండా అలా చేసేసినా కూడా కేక్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే డ్రైడ్ నట్స్ లేదా కివి, నెక్స్ట్ డ్రైడ్ స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా ఒక 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను టిన్ ప్లేస్లో ఇలాంటి ఒక గిన్నె తీసుకున్నాను. మీరు టిన్ ఉంటే టిన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇంట్లో అందరికీ టిన్స్ లేకపోవచ్చు అవైలబుల్. అలాంటి వాళ్ళు ఇలాగ థిక్గా ఉన్న ఏదైనా ఒక గిన్నెలో మీరు కేక్ని బేక్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా స్టీల్ గిన్నె మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. ఇప్పుడు ఇంకొన్ని క్రాన్బెర్రీస్ నేను పైన ఇలాగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ని మనం 40 to 50 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం. చూసారు కదా, కేక్స్ అనేవి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన కేక్ అనేది 40 to 50 మినిట్స్ తర్వాత ఈజీగా బేక్ అయిపోయి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేశాను అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను కేక్ అనేది ఎంత బాగా బేక్ అయిందో. లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కేక్ ఎంత స్పంజీగా వచ్చింది అనేది. ఒకసారి బ్రేక్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత స్పంజీగా ఉంటుందో. చూసారు కదా లోపల ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. మరెన్నో రెసిపీస్ అండ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.